ఆ మంత్రి అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారారు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ఆయన డిమాండ్లు టార్గెట్ల దెబ్బకు తట్టుకోలేక ఒక ఉన్నతాధికారి సెలవుపై వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఆయన సెలవు మీద వెళుతూ ఒక లేఖ రాసి మంత్రి అవినీతి పురాణం గురించి సాక్ష్యాలతో సహా వివరించారు. ఆ లేఖతో పాటు మంత్రి గారి భారీ కమిషన్లపై కూటమి నేతలు తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఒకటేమిటి, ప్రతి విషయంలో అన్నదాతల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వ్యవసాయ సంక్షేమ పథకాలు అటక మీదకు పోయాయి. వైఎస్ జగన్ పాలనలో కనిపించిన రైతు భరోసా కేంద్రాల స్ఫూర్తి ఇప్పుడు కనిపించడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి పాలనలో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయదారులకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి మేలు చేయాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆ పని చేయడం లేదు. ఆయన అన్నదాతలను మరిచిపోయి అవినీతి పనుల్లో నిండా మునిగి తేలుతున్నారని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మంత్రి అచ్చెన్నాయుడు భారీ దోపిడీకి తెగబడుతున్నారనే విషయం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మునిల్లి చంద్ర రాజమోహన్ రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదిరించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని చెబుతూ మంత్రి ఓఎస్డీ పోలినాయుడు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని చంద్ర రాజమోహన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మునిల్లి చంద్ర రాజమోహన్ రాసిన లేఖ ప్రకారం చూస్తే మొత్తం 240 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు సంబంధించి అడ్డగోలుగా దోచుకుందామని మంత్రి అచ్చెన్నాయుడు భారీ స్కెచ్ వేశారనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 240 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీటి కొనుగోలు పేరు చెప్పి కమిషన్ల పేరిట సొమ్ము చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేశారట. ఆ ఆలోచన రావడం ఆలస్యం. వెంటనే ఆ బాధ్యతను తన ఓఎస్డీ పోలినాయుడికి అప్పగించారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. మంత్రి అచ్చెన్న ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ ను సంప్రదించి యంత్ర పరికరాల కంపెనీతో మాట్లాడి భారీ కమిషన్లు వసూలు చేయాలని ఒత్తిడి తెచ్చారట. భారీ కమిషన్లు ఇవ్వాలనే షరతుకు ఒప్పుకున్న కంపెనీలకు మాత్రమే యంత్ర పరికరాల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టు కట్టబెట్టాలని మంత్రి అచ్చెన్న చెప్పినట్టు ఓఎస్డీ పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ కు గట్టిగా చెప్పారట. కమిషన్లంటే ఇస్తాం కానీ భారీ కమిషన్లను ఇవ్వాలంటే తమకు గిట్టుబాటు కాదని యంత్ర పరికరాల కంపెనీలు వెనుకంజ వేశాయని సమాచారం. దీంతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలు తాలూకా కమిషన్ల వ్యవహారం ఎంతకూ తేలలేదు. దాంతో ఓఎస్డీ పోలినాయుడిపై మంత్రి అచ్చెన్న ఆగ్రహించారట. ఆ వెంటనే ఓఎస్డీ పోలినాయుడు అనేకసార్లు ఆగ్రోస్ జీఎం రాజమోహన్ పై మండిపడ్డారట. భారీ కమిషన్లు తేవాల్సిందేనని ఆదేశించారట. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్న తరపున ఓఎస్డీ చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆయన సెలవుపై వెళ్లిపోతూ మంత్రి అచ్చెన్న, ఆయన ఓఎస్డీ పోలినాయుడు తనను వేధించిన విషయాన్ని, కమిషన్ల కోసం ఒత్తిడి తెచ్చిన విషయాన్ని వివరిస్తూ తన పై అధికారులకు లేఖ రాశారు. ఎందుకైనా మంచిదని ఆ లేఖ కాపీని సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి పంపారు. ఎవరు చేశారో ఏమో గాని ప్రస్తుతం ఆ లెటర్ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి పురాణంపై ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అన్నదాతలను మరిచిపోయి అవినీతిలో మునిగి తేలుతున్న మంత్రి తీరు కూటమి అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.